వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. ఉల్లగడ్డలు తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా తయారైపోతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఉల్లగడ్డ తాలింపు తయారీ విధానం చూద్దాం. ఉల్లగడ్డలు శుభ్రంగా కడిగి ఇలా తరుక్కొని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తొక్క తీసేసి పెనం పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, సాసోలు వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంట ఫ్లేమ్లో పెట్టి లైట్గా కలర్ చేంజ్ అయ్యేట్టుగా వేయించుకోవాలి. ఇలా మాడిపోకుండా కలిపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి. ఈ ఎర్రగడ్డలు అయితే కాస్త వేగాలి. ఇంకా మంట హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి. చూడండి, ఇలా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు మళ్ళీ తీసేసి తినలేరని నేనైతే కారపొడి యాడ్ చేశాను. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఉడికించిన ఉల్లగడ్డలను కాస్త ఇలా ప్రిజర్వ్ చేసి వేసుకోవాలి. చూడండి, పచ్చి వాసన పోయేట్టుగా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి అడుగంటకుండా ఇలా వేయించుకోవాలి. చూడండి, కాస్త వేగింది, ఇంకా కాస్త వేగితే సరిపోతుంది. ఎర్రగడ్డలు కూడా ఇలానే వేగాలి, ఎక్కువ వేగకూడదు. ఈ ఉల్లగడ్డ తాలింపుకు లైట్గానే వేగాలి ఎర్రగడ్డలు అయితే. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఉల్లగడ్డ తాలింపు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు రసంతో తినేటప్పుడు రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. దోశ లేక కూడా తినచ్చు. చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, స్నాక్స్ మాదిరైనా తినే అంత బాగుంది. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.